కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. 310 ఫోన్లు రికవరీ చేసిన సైబరాబాద్ పోలీసులు. పెన్షన్లు, తల్లికి వందనంపై బిగ్ అప్డేట్. జలజీవన మిషన్ ద్వారా 592 కోట్ల మంజూరు. అంగన్వాడీ కేంద్రంలో టీబీపై అవగాహన సదస్సు. చాలా హ్యాపీగా ఉన్నాను. నేనైతే ఫస్ట్ టైం పోయినప్పుడు ఇది నా పాప చేతిలో పోయింది. అంటే తను బస్సులో ట్రావెల్ చేస్తుంది, తను కాలేజీ స్టూడెంట్. ఎంత ఏడ్చిందంటే ఆ రోజు చాలా ఏడ్చింది పాపం. తను ఫస్ట్ టైం ఈ ఫోన్ తీసుకుంది. వాళ్ళు కాలేజీలో పీడిఎఫ్లు అవన్నీ చాలా ఉంటాయి కదా, చాలా కష్టపడి తీసుకున్నాం ఈ ఫోను. డాడీ కొనిచ్చిండు. 1 monthలోనే ఫోన్ పోయింది. చాలా ఏడ్చింది. పోలీస్ వాళ్ళందరూ అన్నారంట, అమ్మ ఏడవకి రా, నీకెందుకు 10 daysలో మేము ట్రాక్ చేసి నీ ఫోన్ నీకు ఇస్తాము, ఏడవద్దని చాలా సపోర్ట్ చేశారంట. నిజంగానే 10 daysలో ఇచ్చారు. తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఆ రోజు అసలు మాటల్లో చెప్పలేను నేను. అండ్ సెకండ్ టైం మా హస్బెండ్ ఫోన్ పోయింది. తను రిక్వెస్ట్ చేశారు కూతుర్ని, అమ్మ నేను తీసుకెళ్తాను రా, నా ఫోన్ పోయింది, కావాలి నాకు అర్జెంట్ అని చెప్పి తీసుకున్నారు. 1/2 hourలో వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళారు. 1/2 hourలో ఫోన్ పోగొట్టుకున్నారు. ఆ రోజు చాలా ఏడ్చింది, డాడీ ఇది పోయిన ఫోను లక్కీగా దొరికింది, నా లక్కీ ఫోన్ని పోగొట్టావు నువ్వు, నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. దాని మీద ఒక చిన్న స్క్రాచ్ పడినా తను ఎంత ఫీల్ అయ్యేదంటే, డాడీ ఏంటి డాడీ ఇలా స్క్రాచ్ చేసావు, ఇది నా లక్కీ ఫోన్ కదా, ఎందుకు తీస్తావు, ఎందుకు యూజ్ చేస్తావు అంటుండే. అంత హ్యాపీగా ఫీల్ అయిపోయి మళ్ళీ ఫోన్ పోయేసరికి ఇంకా చాలా ఫీల్ అయిపోయింది. ఈసారి దొరుకుతుందో లేదో మమ్మీ, ఫస్ట్ టైం అయితే లక్కీగా దొరికింది, ఈసారి దొరుకుతుందో లేదో అని అన్నారు. లక్కీ కాదండి, ఇక్కడ మన పోలీస్ వల్ల కష్టం ఇది. నేనైతే అలానే చెప్తాను, లక్కీ కాదు. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఈ ఫోన్ మళ్ళీ నా చేతికి రాలేదు. ఈరోజు నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మాటల్లో చెప్పలేను. మెనీ 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 థ్యాంక్స్ అండి. 2023 ఏప్రిల్లో మనకు వచ్చింది. సో అప్పటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ సెల్ ఫోన్ని రికవరీ చేసిన తర్వాత విక్టిమ్స్ని ఒక చోట పిలిపించి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో మన తెలంగాణ పోలీస్ అంటే డీజీ గారు, తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ యూనిట్ ఆఫీసర్స్, అదేవిధంగా మన సిపి సైబరాబాద్ సారు, వీళ్ళందరూ ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలకు మనం ఉన్నాము. సో వాళ్ళ బాధలను మేము షేర్ చేసుకుంటున్నాము, వాళ్ళ విలువైన ప్రాపర్టీని ఇస్తున్నాము. ఒకటి మనం ఏమవుతుందంటే, మామూలుగా మనకు సెల్ మనం పోతుంటే ఒక సెల్ దొరుకుతుంది, మనకు ఎక్కడ ఒక సీట్ మీదనో మామూలుగా రోడ్డు మీద దొరుకుతుంది. జనరల్గా మనిషి హ్యూమన్ టెండెన్సీ ఏముంటుందంటే తీసి జేబులో పెట్టుకుంటాం, ఎందుకంటే జర కాస్ట్లో ఉంది, నేను వాడుకోవచ్చు అని అనుకుంటాం. కానీ అతనికి ఈ టెక్నాలజీ ఉంది, దీన్ని ఇట్లా పట్టుకుంటారు అని చెప్పేసి తెలియదు. ఇప్పుడు మేము ఈ ఫోన్ని ఎట్లా ట్రాక్ చేసినాం అనమాట. ట్రాక్ చేయడం వల్ల అతను ఏం చేశాడంటే మీ సిమ్ తీసేసి ఈ సెల్ ఫోన్లో వేరే సిమ్ పెట్టి యూజ్ చేసుకుంటున్నాడు. సో యూజ్ చేసుకున్నప్పుడు మనకు ఆ సెల్ ఫోన్ మన ఏదైతే పోగొట్టుకున్నా ఐఎంఈ నెంబర్లో ఫలానా సెల్ వాడుతుందని చెప్పేసి అన్నప్పుడు మనం అతనికి ఫోన్ చేస్తాం. సో మీరే ఉన్నారు అనుకోండి, ఆ ఫోన్ మీరే తీసుకున్నారు, పోలీసులకు మీకు ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే మీరు జనరల్గా భయపడతారు, సార్ ఏమో సార్ ఇది కాదు సార్, నాది కాదు సార్ అని అంటాడు. అన్నప్పుడు ఆయనకు ఆటోమేటిక్గా సైకాలజీ తెలిసిపోదు, అబ్బా ఇదేదో ఉందిరా పోయి ఇదేదో దొరికిపోయినట్టుంది అని అనుకుంటాడు. అప్పుడు మనం ఏంటంటే అష్యూరెన్స్ ఇస్తాం వాళ్ళకు,
ఏమని, బాబు ఇది కేసు రిజిస్టర్ చేయట్లేదు, దొరికిన సొమ్మును మాకు ఇచ్చేస్తే చాలు అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా ఏమవుతుంది అంటే మనిషి నేను దొంగతనం చేసినా తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో చాలా వరకు మనకు రికవరీ కాలేకపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది షాపులో అమ్మేస్తారు, ఇది నా పర్సనల్ నెంబర్ అని చెప్పి అమ్మేస్తారు, పర్సనల్ నాకు డబ్బులు ఉన్నాయని చాలా చీప్గా అమ్మేస్తారు. తర్వాత మేము ట్రాక్ చేసినప్పుడు అది ఆ షాప్ దగ్గర దొరుకుతుంది. అప్పుడు షాప్ దగ్గర దొరికినప్పుడు ఆటోమేటిక్గా వాడు లాస్ అవుతాడు కదా, సార్ నేను డబ్బులు ఇచ్చిన 4,000 ఇచ్చిన 5,000 ఇచ్చిన 10,000 ఇచ్చిన అని చెప్పి అనుకుంటాడు. సో ఇది ఒకటి మనకు ఛాలెంజ్ ఉన్నది సొసైటీలో. అది ఏమవుతుందంటే విక్టిమ్స్ మనకు హ్యాపీగా ఉంటుంది, కాకపోతే మీరు వీడు నా సెల్ ఫోన్ని ఏం చేశాడో ఎక్కడెక్కడ యూజ్ చేశాడో అని చెప్పేసి మనకు ఒకసారి ఒక వస్తువు పోయిన తర్వాత వాడు ఖరాబ్ చేసినాడని ఒకటి మైండ్లో ఇది ఉంటుంది. కాబట్టి పోయిన తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు ఏసీపీ గారు చెప్పారు. తర్వాత దొరికిన తర్వాత ఎట్లా ఉంటుందనేది అది కూడా మీరు చెప్పాలి. సో మీడియా మిత్రులు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పోయిన తర్వాత ఇవ్వచ్చు ఆయన, ఎందుకంటే అతని వస్తువు కూడా పోయినప్పుడు అతనికి కూడా ఫీలింగ్ ఉంటుంది కదా, నా వస్తువు పోయింది, ఇంత కాస్ట్లీ పెట్టి కొన్నది, ఎవరైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, లేకపోతే అతనే సేవ్ చేసిన డబ్బుతో చాలా కాస్ట్లీ ఐటమ్ కాబట్టి ఇవన్నీ కొద్దిగా ఆర్థికతో ముడిపడి ఉంటాయి కాబట్టి కొద్దిగా సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు ఫోన్లను జాగ్రత్తగా చేసుకోవాలంటే ఈ మామూలుగా రొటీన్గా మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ అనేది ప్రతి రోజు మనకు నీడ్ అన్నమాట, అవసరమైన వస్తువు. తెలుగుదేశం పాలిట్ బ్యూరో జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుదీర్ఘంగా 3 గంటల పాటు జరిగింది. 12 అంశాల మీద పాలిట్ బ్యూరోలో చర్చించడం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను. మొదటగా గత నెల 22వ తారీఖున పహల్గామ్లో టెర్రరిస్టుల దాడుల్లో అసువుల బారినటువంటి అమాయకులైనటువంటి 26 మంది యాత్రికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. దీనిని పాలిట్ బ్యూరో తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ పాలిట్ బ్యూరో తీర్మానం చేసి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య కాలంలో ముఖ్యమైనటువంటి నాయకులు, మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు పాలకొండ రాయుడు గారు, జికే ఉల్లా గారు, వీరయ్య గారు, వీరయ్య చౌదరి గారు మరణం చెందారు. వారికి కూడా పాలిట్ బ్యూరో ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని వారికి కూడా 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ రూపకల్పన చేసి సమర్థవంతంగా ఉగ్రవాదుల దాడుల్ని, పాక్ సైనిక చర్యలను తిప్పికొట్టి ప్రజల నమ్మకాన్ని, దేశం యొక్క ప్రతిష్టను పెంచి పాకిస్తాన్ను ఒంటరిపాటు చేసినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, త్రివిధ దళాల్ని, వారి అధిపతుల్ని, ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి అభినందిస్తూ పాలిట్ బ్యూరో తీర్మానం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎంతోమందికి
పద్మభూషణలు, విభూషణలు, భారతరత్నలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. కానీ ఈరోజు సాక్షాత్తు గౌరవ శాసనసభ్యుడు, మా పోలిట్ బ్యూరో సభ్యుడు నటరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది. పోలిట్ బ్యూరో గౌరవ ముఖ్యమంత్రి గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు గారు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా అభినందిస్తూ తీర్మానం చేసి ఆయనకి అభినందనలు కూడా తెలియచేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి 27 మందిని పొట్టన పెట్టుకున్నారో, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది, తిరంగ సభలు జరపాలని. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 16, 17, 18 3 రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీలు జరిపి సభలు జరపాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం చేరిన వారికి గతంలో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయలు బీమా సౌకర్యం ఉండేది. దాన్ని 5 లక్షలు చేశాం. మొన్న జనవరి నెల నుంచి అది అమలు చేస్తున్నాం. ఇప్పటికే 195 మందికి 9.75 కోట్ల రూపాయలు కార్యకర్తలకు అందించాం. ఈరోజు పోలిట్ బ్యూరోలో చర్చించి ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా ఎవరైనా సభ్యత్వం ఉన్నటువంటి కార్యకర్త చనిపోతే వెంటనే రికార్డ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వీలైనంత తొందరగా క్లెయిమ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోమని పోలిట్ బ్యూరోలో నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి, కార్యకర్తల యొక్క ఏదైనా ఇబ్బందులుంటే వెంటనే ఆదుకోవడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈ 11 మాసాల్లో 50,235 మందికి సుమారుగా 349 కోట్ల రూపాయలు అర్హత కలిగిన వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ కింద వారికి ఆర్థిక సహాయం కూడా చేశాం. ఎన్టీఆర్ స్కూల్ కానీ మిగిలినటువంటి కార్పొరేట్ స్కూల్స్లో కానీ కార్యకర్తల యొక్క పిల్లలకి 600 మందికి విద్యను అభ్యసించే విధంగా చర్యలు తీసుకున్నాం. దాని మీద కూడా చర్చించి ఇంకా కార్యకర్తలకి సంక్షేమం నిధి కింద కార్యకర్తల కష్టాలు ఎక్కడుంటే అక్కడ పార్టీ వెంటనే ఉండి సహాయపడాలనే విధంగా పోలిట్ బ్యూరోలో చర్చించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మే నెలాఖరు నాటికి పార్టీ సంస్థాగతంగా ఉన్నటువంటి ఎన్నికలన్నీ కూడా పూర్తి చేయాలని ఇప్పటికే కేఎస్ఎస్, అదేవిధంగా బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, క్లస్టరు, యూనిట్టు, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయి వరకు. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో ఇవాళ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో 40 రిజర్వాయర్ల నీళ్లు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి సిఫార్సు చేయగా అందులో 8 మాత్రమే మంజూరయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లా అదోనికి 1 మంజూరైంది. పులికనుమ రిజర్వాయర్ అదోని 40 పంచాయతీల జనాభాకు ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లు ఇచ్చేందుకు 592 కోట్ల మంజూరయ్యాయని తెలిపారు. రీప్లాంటింగ్ అండ్ రిజువినేషన్ ఆఫ్ కోకోనట్ గార్డెన్ స్కీమ్ ఆదోని కొబ్బరి రైతులను కూడా ప్రజలకి అలాగే మంత్రాలయం ప్రజలకి శుభవార్త చెప్పడానికి ప్రసాద్ అన్నారు. మనకు తెలుసు ఆదోని కానీ మంత్రాలయంలో ఉన్న ప్రజలు కూడా ఏ విధంగా మంచినీళ్ళకి ఇబ్బంది పడతా ఉంటారో. తాగడానికి వారం రోజులకు ఒకసారి వస్తుంది, 10 రోజులకు ఒకసారి వస్తుంది, 15 రోజులకు ఒకసారి వస్తుంది. నేను అసెంబ్లీలో పదే అరుస్తుండేవాడిని. ఈ రకంగా ఉన్న సమస్యకి ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం జరుగుతుంది. జలజీవన్ మిషన్ ద్వారా, అంటే కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి మంచినీటిని కొళాయి ద్వారా ఇప్పించేటువంటి
ఈ పథకం ద్వారా దీనికి ఓ పరిష్కారం చూపించడానికి ఈరోజు ముందుకొచ్చాం. సాధారణంగా మంచినీళ్ళు అనేవి ఉపరితల వ్యవస్థ నుంచి రావాలి. అంటే పారే నీళ్లలో బయట భూమి పైనుంచి పారే నీళ్లు ఎప్పుడు తీయగా ఉంటాయి. అందుకనే మనము మన డ్యాముల్లో కానీ లేకపోతే చెరువులో మన కుంటల్లో కానీ లేకపోతే వచ్చే నీళ్ళని మనం తాగడానికి తీయగా ఉన్నాయి అంటారు. అదే బోర్లో నీళ్లు చూడండి ఉప్పగా ఉన్నాయి, తాగడానికి పనికిరావు అంటారు. సో సాధారణంగా పైన ఉపరితలంగా పారే నీళ్లు రిజర్వాయర్ల ద్వారా డ్యామ్ల ద్వారా పారే నీళ్ళని మనం తీసుకొని వచ్చి ఇంటింటికి ఇవ్వాలన్న ఆలోచన. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ట్యాపులు వేసారు కానీ నీళ్లు రాలే. మనకు ప్రధాన సమస్య ఏంటంటే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని. నీళ్లు ఇవ్వడానికి మనము కొళాయిలను ఏర్పాటు చేసుకోవచ్చు లేదా పైపులను ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తామన్నది మన ప్రధాన సమస్య. దీని మీదనే నేను ఎక్కువగా వర్కౌట్ చేస్తుండేవాడిని. దీన్నే వాటర్ గ్రిడ్ అని కూడా అని అంటారు. మనం ఇప్పుడున్న వ్యవస్థలో ఎస్ఎస్ ట్యాంకుల ద్వారా అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అక్కడక్కడ కట్టి దాని ద్వారా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ జనాభా పెరిగిపోయింది. 1995లో కట్టినటువంటి ఈ ఎస్ఎస్ ట్యాంకులు దాని ద్వారా పైప్ లైన్ల వ్యవస్థ ద్వారా 2025 సంవత్సరానికిలో ఉన్న జనాభాకు నీళ్లు ఇవ్వలేం. అప్పుడున్న జనాభా వేరే, ఇప్పుడున్న జనాభా వేరే. అందువల్ల దీనికి మార్చిలో ఈ సంవత్సరం మార్చిలో కొన్ని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు, హేళన కూడా చేశారు. ఒట్టి పేపర్లు ఇస్తే సరిపోద్దా, ఆడ ఏడ పేపర్లు ఇస్తా ఫోటోలు దిగుతా ఉన్నాడు అని చాలా మంది గేలి చేశారు. నేను దాన్ని ఏం పట్టించుకోలే. ఈరోజు చూడండి ఆ రకమైన పేపర్లు ఏ విధంగా పనిచేస్తాయి అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ. మార్చిలో మనము ఆదోనికి కావాల్సినటువంటి మంచినీళ్ల సమస్య మీద ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దాని మీద ఇప్పుడు వచ్చినటువంటి స్పందన చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సుమారుగా రాష్ట్రంలో 40 రిజర్వాయర్లకు సంబంధించిన నీళ్లు కావాలని కేంద్రానికి అన్ని కలిపి పంపించినాం. దాంట్లో 8 మాత్రమే అప్రూవ్ అయినాయి. ఆ 8లో కర్నూలు జిల్లాలో ఆదోని ఈరోజు మనకు శాంక్షన్లు వచ్చినాయనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది పులికనుమ రిజర్వాయర్. ఆదోని పంచాయతీ 40 పంచాయతీలకు జనాభాకి ఇంటింటికి కొళాయికి నీళ్ళు ఇచ్చేది. ఇది 592 కోట్ల రూపాయలతో మనం పంపించినటువంటి ప్రతిపాదనల్ని వాళ్ళు ఓకే అని చెప్పినారు. ఇది 0.583 టీఎంసీల నీళ్లు 163 గ్రామాలకు తాగునీటి కోసం. అంటే ఓన్లీ ఒక ఆదోన్లో 40 గ్రామాలతో పాటుగా అత్యంతగా వెనుకబడినటువంటి మంత్రాలయాన్ని కూడా చాలా మంది అంటారు, ఏమండి ఇప్పుడు మంత్రాలయంలో కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే లేడు కదా, అక్కడ కూటమి గెలిపించలేదు కదా, మరి అక్కడ ప్రజలకు ఎందుకు ఇలా చేస్తా ఉన్నారంటే మా ప్రభుత్వంలో మాకు ఓట్లు వేసారా లేదా అన్నది విషయం కాదు. మేము ఎలక్షన్ల వరకే ఓట్లు సీట్లు చూస్తాం. తర్వాత ఎలక్షన్ల తర్వాత అందరికీ మంచినీళ్ళు ఉండాలా, అందరికీ బాగు కోరాలని ప్రయత్నం చేశాం. మేము మంచినీళ్ళు తెస్తే ఓన్లీ టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు మాత్రమే తాగుతారా, వైసీపీ వాళ్ళు తాగరా? అందరికీ నీళ్లు కావాలి కదా, అందరికీ వసతులు ఉండాలి కదా. అందువల్ల 163 గ్రామాలకు ఈ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఈ 30 ఉపరితల ట్యాంకుల్ని కూడా ఈ ఆదోనిలో కడతాం. 30 గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణానికి కూడా మేము ప్రతిపాదనలను ఓకే చేయించుకున్నాం. ఇంటింటికి పైప్ లైన్ ఇస్తాము, ట్యాప్ కూడా ఇస్తాం. పులికనుమ రిజర్వాయర్ దగ్గరనే, పులికనుమ రిజర్వాయర్ ఎక్కడ ఉంటది అంటే ఇది పెదతుమ్మలం దాటిన తర్వాత బసల దొద్దిన ఆనుకొని ఉంటది. ఆదోని నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ పులికనుమ రిజర్వాయర్ ఉంటది. అక్కడి నుంచి నీళ్లు తీసుకొని వచ్చి 30 ఉపరితల ట్యాంకులు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటారు కదా, 30 ట్యాంకుల్ని మనం 30 గ్రామాల్లో కట్టి దాంట్లో నుంచి మనము అన్నింటికి నీళ్లు ఇస్తాం. అంతేకాదు మన టౌన్కు అవసరమైనటువంటి లేదా గ్రామాలకు అవసరమైన ట్యాంకులు కింద కడితే కష్టం కాబట్టి 4 కొండలను ఐడెంటిఫై చేశాం. పెదతుమ్మలం దగ్గర కొండ పైన, అలాగే జీవసల్లి దగ్గర ఒక కొండ పైన, రంగాపురంలో కొండ పైన, ఆరేకల్లు రాజానగరంలో కొండ పైన, ఇవన్నిటినీ కూడా ఇక్కడ కొండల మీద పెద్ద ట్యాంకుల్ని చేసి, ఎందుకు అక్కడ కొండల మీద సెలెక్ట్ చేసుకున్నాము అంటే మామూలుగా నీళ్లు పంప్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర నుంచి తీసుకొని ఎస్ఎస్ ట్యాంకుల్లో నుంచి ఎలక్ట్రిసిటీతో పంపు చేస్తే ఆ నీళ్లు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తాయి. అందువల్లే
ఆ చివరిన ఉన్న వాళ్ళు మాకు నీళ్ళు రావట్లేదు, ఆ ఊర్లో మాకు నీళ్ళు రావట్లేదు అని, మా ఇంటికి నీళ్ళు రావట్లేదు అని చెప్తూ ఉంటారు. ఈ కొండ మీద ట్యాంకులు కడితే ఏమవుద్దంటే గ్రావిటేషన్, గురుత్వాకర్షణ శక్తితో ఆ నీళ్లు కరెంటు లేకపోయినప్పటికీ కూడా మనం పంప్ చేసుకునే అవకాశం ఉంటుంది అని మనం చెప్తా ఉన్నాము. ఇలా పులిచింతల్లో 1.2 టీఎంసీల్లో నుంచి 0.58 టీఎంసీల నీళ్లని మనం డ్రా చేసుకుంటాం 2055 సంవత్సర అవసరాలను దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే 2025లో ఉన్నామండి మనం. 2025లో నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాను. ఇప్పుడు అవసరాలకు తగ్గట్టుగా నీళ్ళని మనం సెట్ చేసుకోవచ్చు, దానికి అవసరాలకు తగ్గట్టుగా పైప్ లైన్లు, ట్యాప్లు ఇచ్చుకోవచ్చు కదా. నేను అలా చేయట్లేదు. రాబోయే 20 ఏళ్ల కోసం 2055లో ఆదోనిలో ఎంతమంది ప్రజలు ఉంటారు, 2055లో ఇక్కడ మంచినీటి అవసరాలు ఎలా ఉంటాయి, ఈ ఊరు ఎంత పెద్దగా అభివృద్ధి చెంది ఉంటుంది, ఈ గ్రామాలు ఎంత పెద్దగా అభివృద్ధి చెంది ఉంటాయి అనే ఆలోచన దృష్టిలో పెట్టుకొని, ఈ జనాభా, అప్పటి జనాభాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనము పైప్ లైన్లు, ట్యాప్ వాళ్ళు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్వే కూడా మొదలైంది. ఇది గుజరాత్ నుంచి ఒక కంపెనీ వచ్చి ఆల్రెడీ ఆదోనిలో సర్వే చేస్తా ఉంది. దేవుడు దయదలిచి అన్ని కరెక్ట్ గా అయితే ఆదోని మండలం పరిధిలో పెద్దదొమ్మలం గ్రామంలో టీబీపై అవగాహన సదస్సు అంగన్వాడీ కేంద్రం నెంబర్ 2లో బాలింతలకు వివరించడమైనది. ఈ సమావేశంలో ఎస్టీఎస్ స్వరూప్ రాజ్ కుమార్ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ డిఎల్ఏటీఓ అధికారి ఆదేశాల మేరకు టీబీపై 100 రోజుల ఛాంపియన్, గ్రామంలోని ప్రజలకు 60 సంవత్సరాలు పైబడి ఉన్నవారు మరియు పొగాకు, మద్యము సేవించే వారి యొక్క లిస్టు సేకరించడమైనదని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి CYTB టెస్ట్ చేయించుకోవాల్సిందిగా చెప్పడమైనది. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను స్వరూప్ రాజ్ కుమార్, టీబీ సూపర్వైజర్ అండి. సో ముఖ్యంగా నేను పెద్దతొమ్మలం గ్రామానికి రావడం జరిగింది టీబీ పేషెంట్స్ చూడడానికి. సో అనేక టీబీ పేషెంట్స్ ఇక్కడైతే ఉన్నారు. సో గవర్నమెంట్ వాళ్ళు టీబీ పరంగా ప్రతి ఒక్క పేషెంట్కి మనకి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి మనీ ఇవ్వడం జరుగుతుందండి. 6,000 రూపీస్ 6 నెలల ట్రీట్మెంట్కి. ముఖ్యంగా మా డిలైట్ ఆఫీసర్ డాక్టర్ ఎల్ భాస్కర్ సార్ మరియు మల్లికార్జున సార్ ఆదేశాల మేరకు నేను ప్రతి ఒక్క గ్రామాల్లో రావడం జరుగుతూ ఉందండి. సో టీబీ పేషెంట్స్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి సింటమ్స్ ఉన్నాయనేసి మేము ముందుగా ప్రతి ఒక్కటి మేము చూస్తూ ఉన్నాము. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మేము అడ్వాన్స్గా మేడం వాళ్ళకి ఇంటిమేట్ చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా మనకి కొంచెం ముందుకు పోతే WHO కన్సల్టెంట్ ఆదేశాల మేరకు సో మనం టీబీ అడ్వాన్స్ టెక్నాలజీగా వెళ్తా ఉన్నాము. ముందుగా టీబీ ట్రీట్మెంట్ ప్రివెంటివ్ థెరపీ. ఈ థెరపీ ఏంటి అంటే ప్రతి ఎన్టీబీ డిటెక్టెడ్ కేసు వాళ్ళ ఇంట్లో ఎవరైతే కాంటాక్ట్స్ ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ టీపీటీ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ టీపీటీ అంటే ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో టీబీ జబ్బు రాకుండడానికి ఫస్ట్ స్టెప్ WHO టీం వాళ్ళు మాకు చేయడం జరిగిందండి. అండ్ రెండోది ఏంటి అంటే CYTB స్క్రీనింగ్. CYTB స్క్రీనింగ్ ఏంటి అంటే మానిటర్ టెస్ట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటి అంటే ఇది లేటరల్ బైలేటరల్ ఇన్ఫెక్షన్స్ టీబీలో చూడడం జరిగింది. ఇక్కడ మనకి ముఖ్యంగా వాళ్ళకి ఇంజెక్షన్ వేసుకున్న 48 అవర్స్ మనం వాళ్ళకి వాటర్ పడకుండా మేము మార్క్ చేయడం జరుగుతూ ఉంది. ఈ CYTB వాళ్ళు చేశాక ఇక్కడ ప్రతి ఒక్క సచివాలయంలో ఏమని చెప్పాం త్రోట్ ఆదని మొత్తం వేస్తున్నారండి. సో ముఖ్యంగా మనం 48 అవర్స్ అది ఉప్పినా పొంగినా దాన్ని డెత్ అవుట్ చూసుకునేసి ఒకవేళ టీబీ సస్పెక్ట్ అయ్యింది మనకి అబోవ్ 5 నుంచి 7 వరకు ఉన్నట్లయితే వాళ్ళకి మనం టీపీటీ ట్రీట్మెంట్ పెడతా ఉన్నాము. ఈ టీపీటీ ట్రీట్మెంట్ ఏంటి అంటే 3 నెలల వరకే ఉంటుంది. మామూలు టీబీ పేషెంట్స్కి అయితే మనం 6 నెలల నుంచి సంవత్సరం వరకు పెడతా ఉన్నాము. సో ముఖ్యంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో బరువు తగ్గడం కానీ 60 సంవత్సరాలు పైబడినారు కానీ పొగాకు కానీ అందరికీ మనం లిస్ట్ అవుట్ చేసి ఈ CYTB ఇవ్వడం జరుగుతుంది. సో మా డిస్ట్రిక్ట్ ఆదేశాల వరకు మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో టెక్నాలజీ ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు నేను టీబీ పేషెంట్ అనుకున్న 10 నిమిషాలు నా ఇంట్లో మీరు అందరూ ఉన్నారు. ఒక్క టీబీ పేషెంట్ ఇంట్లో ఇంతమంది ఉంటే వాళ్ళందరికీ కంపల్సరీ మందులు వేయాలి. అబ్బా ఏమిటబ్బా. సో టీబీ పేషెంట్ ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో WHO అంటే పైన ఉన్న డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో టీబీ జబ్బు రాకుండడానికి గవర్నమెంట్ వాళ్ళు TPT అనే డ్రగ్ ఇవ్వడం జరిగింది. TPT అంటే ట్రీట్మెంట్ ప్రివెంటివ్ థెరపీ. అంటే టీబీ రాకుండడానికి ముందుగానే మనము ఒక ఆలోచనతో మందు పెట్టడం జరిగింది. ఇప్పుడు రెండోది ఏంటి అంటే CYTB. సో ముఖ్యంగా ఏంటి అమ్మా, ఇప్పుడు ఈ జబ్బు మన శరీరంలో ఉందో లేదో తెలుసుకోవడానికి లేదు. సో అది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ వేనం దగ్గరికి వెళ్తే వాళ్ళు చేతికి ఒక ఇంజెక్షన్ వేస్తారు.